సుగంధరాజ పువ్వు. సంవత్సరానికి 70,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి. మార్కెట్లో ఈ లిల్లీ పూలకు అధిక డిమాండ్. ఏడాదికి 15 టన్నుల దిగుబడి. ఖర్చులన్నీ పోను ఒక సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల నికర ఆదాయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. ఈ రోజు మనం చిక్బళ్ళాపుర జిల్లా గౌరీబిద్నూర్ తాలూక్ తొండేబావి గ్రామంలో ఉన్నాము. ఇది వచ్చేసి ఇందిరానగర్ ఏరియా. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది వచ్చేసి లిల్లీ పూల తోట అన్నమాట. ఈ లిల్లీ పూల తోటని 2 ఎకరాల్లో నరసప్ప గారు సాగు చేస్తున్నారు. సో ఈ పంట సాగును ఎలా చేయాలి, ఎంత దిగుబడి వస్తుంది, అసలు పెట్టుబడి ఎంత అవుతుంది, ఈ పంటకి ఎలాంటి రోగాలు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి, మార్కెటింగ్ సదుపాయం ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అక్కడ రైతు నరసప్ప గారు ఉన్నారు. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. రండి. నమస్కారం నరసప్ప గారు. నమస్తే మేడం. ఇక్కడ మనకి లిల్లీ పూల తోట అనేది కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఈ తోట సాగు? మేడం మేము 8 ఏళ్ళు ఇంకా చేస్తా ఉన్నామా. ఒక సైడ్ కంప్లీట్ అయినాక ఇంకొక సైడ్ ప్లాంటింగ్ చేస్తా ఉంటామా. ఇప్పుడు యాక్చువల్లీ 2 ఇయర్స్ అయింది, 2 ఎకరాలు ఉంది. 6 మంత్ అయింది, 1 ఎకరా ఉంది. అది 1 by 1 చేసుకుంటా ఉంటాము. ఒకటి కంప్లీట్ అయ్యేటట్టు ఇంకొక సైడ్ ప్లాంటింగ్ చేసుకుంటా ఉంటాము. ఇప్పుడు మనం ఉన్నది ఎంత ఉంటదండి, ఎంత పొలం? మేడం ఇది 1 ఎకరా ఉంది. 1 ఎకరం ఉందా? 1 ఎకరా. ఇప్పుడు మరి మనకి పూలు అనేది కోసేసారు కదా మార్నింగ్? మార్నింగ్ 5 o'clock వచ్చేసి తీసేసినామా. తీసేసి ఆల్రెడీ మార్కెటింగ్ 7 గంటలకు పంపించేస్తాం. ప్రతిరోజు ఏ టైం కి స్టార్ట్ అవుతుంది కోయటం? పూలు ఎక్కువ వచ్చినాడా పొద్దున్నే మార్నింగ్ 4:30కు వస్తామా. పూలు డౌన్ అయినట్లు 5 o'clock 5:30 కంప్లీట్ చేసుకుంటాం. కోయడానికి అంటే పనాళ్ళు వస్తారు మేడం. ఇంట్లో మెయింటైన్ చేసే వెళ్దా దారా వాళ్ళని మేము పిలుచుకుంటాము. వాళ్ళు మా ఇది సేమ్ టైం కి వాళ్ళు వస్తారా, వచ్చి ఇద్దరు కంప్లీట్ చేసుకొని 7 గంటలకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి కూలీ ఖర్చు ఎంత ఉంటదండి ఒక్కొక్కరికి? మేము 2,500 ఇంకా 3,000 ఇస్తాం మేడం. 1 month కి పర్ డే 100 రూపాయలు పడుతుంది. మీరు ఎక్కడ అమ్ముతారు ఇవి? మార్కెట్ మేము బెంగళూరు సిటీ మార్కెట్, కేర్ మార్కెట్. ఎంత ఉందండి ఇప్పుడు కేజీ కాస్ట్? ఈవిడ నిన్న మొన్న వచ్చేసి 60 ఇంకా 70 రూపాయలు ఉంది మేడం. ధనూర్ మసాలా దానికి అంత రేటు డౌన్ అయింది. మామూలుగా హైయెస్ట్ అంటే ఎంత ఉంటుంది? హైయెస్ట్ 400 ఇంకా 500 రూపాయల వరకు పోతుంది మేడం. ఏ టైంలో అది? అది వరమహాలక్ష్మి ప్లస్ దసరా ఈ తర పండుగలు వచ్చినాడు సీజన్. ఇది మంచి కాస్ట్లీ పండుగల టైంలో బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పంటను పండించాలంటే మామూలుగా అసలు ఎంత పెట్టుబడి అవుతుందండి మేడం? యాక్చువల్లీ చేసుకునే దానిపైన డిపెండ్. కొందరు ఏం చేస్తారంటే 2 years 3 years ఇది పంట ఉంటుంది. అందుకోసం మొన్ను తోలుకుంటారు చెరువులో. ఇంకా మొన్ను తోలుకొని ట్రాక్టర్లో తోలుకొని అదంతా చేసి లెవెల్స్ వేపించుకొని ఎలా అంటే ప్రోటీన్ అంశం చెరువు మొన్ను ఎచ్చుకొని వేసుకొని హైయెస్ట్ వస్తుంది అంటే అనేసి క్వాలిటీ బాగా వస్తుంది. ప్లస్ ఇಳುవరి ఎక్కువ వస్తుంది అనేసి మొదలే తోలుకుంటారు. ఆ మొన్ను తోలుకొని లేదంటే మనం తిప్పే గొబ్బరి మామూలే అది తోలుకొని గొర్రెలు ఎరువు వేసుకుంటే అది ఇಳುవరి బాగా వస్తుంది. ఎకరాకి 4 ఇంకా 5 లోడ్లు వేసుకుంటే బెస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక స్టెమ్ మాత్రం కనపడుతుంది. ఈ లిల్లీ పూల కంటే ఒక స్టెమ్ మాత్రమే ఉంటుందండి మేడం. సింగల్ గా వస్తుంది, సైడ్ అంతా కవర్ అవుతుంది. యాక్చువల్లీ ఫిబ్రవరి ఇంకా చలి అంతా కమ్మి అవుతుంది, హీట్ ఎక్కువ అవుతుంది. ఆ హీట్ ఎక్కువైనాడా చుట్లు కవర్ అవుతుంది. ఫిబ్రవరి ఇంకా మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై హెచ్చు కమ్మి ఒక 6 నెలలు పూలు ఇಳುవరి బాగా వస్తా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది ఎన్ని రోజుల పంట అండి? ఇప్పుడు మనం ఇది 6 month పంట మేడం. 6 months. 6 month. మనం మొక్క నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులకు దిగుబడి స్టార్ట్ అవుతుంది? 1 నెల ఇది కమ్మి వస్తుండే. నెల అంటే నెల వరకు వచ్చేలేదు. నెల అయినాక స్టార్ట్ అవుతుండే. తిరిగి అవుటర్ అంతా డౌన్ అయ్యి తిరిగా
4 months అవుతున్నట్లు అతనికి స్టార్ట్ అయితే 2 years కానీ 3 years కానీ వస్తానే ఉంటుంది. అవును. మెయింటైన్ పైన మనము 3 years రెడీ చేసుకోవచ్చు. ఎకరానికి ఎంత వస్తుంది? అవుట్పుట్ ఇంకా 15 నుంచి 25 కేజీల వరకు వస్తూ ఉంటుంది. ఒక రోజుకి 25 కేజీ. ఓకే, ఇప్పుడు కార్తీక మాసం కదా, యాక్చువల్ గా అయిపోవచ్చింది. అయిపోయింది. ఇప్పుడు ధనుర్మాసము. యాక్చువల్లీ ధనుర్మాసమైనా ఇಳುవరిలో బేరే తోటలు అంతా పూలు కమ్మి వస్తాడు. దాన్ని ఇంకా ఏమైందంటే రేట్ ఉండే ఉంది. బేరే సీజన్ బేరే పువ్వు అంతా వస్తలేదు ఇక్కడ. యాక్చువల్లీ సుగంధరాజ మాత్రమే, లిల్లీ పూలు మాత్రమే వస్తా ఉంటుంది. మామూలుగా పండాలంటే అసలు ఈ పంట సాగు చేయాలంటే ఎలాంటి రకం నేలలు? మేడం ఎర్రది ప్లస్ బ్లాక్, ఎర్ర నేలలో నల్ల నేల బెస్ట్. మనకి యాక్చువల్ గా టెంపరేచర్ ఎలా ఉండాలి మేడం? టెంపరేచర్ అంత హెవీ ఉంటే బాగా సుగంధరాజకి మాత్రం, కోల్డ్ ఉంటే అంత ఇಳುవరి కమ్మిలు అవుతుంది. వాటర్ అంతా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటుంది కోల్డ్ ఉంటే. హీట్ ఉంటే అవంతా కంట్రోల్ అవుతుంది. అంటే మనకి కొంచెం ఎండ ఉన్నా ఎక్కువ పర్వాలేదు, సాగు చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎండ ఉంటే ఎక్కువ బెస్ట్, మంచి దిగుబడి, మంచి డెలివరీ వస్తుంది. ప్లస్ మంచి తోట బాగా వస్తుంది మేడం. ఒక ఎకరానికి హైయెస్ట్ అంటే ఎంత వస్తాయండి పూలు? మేడం మనం చేసిండే దానిపైన డిపెండ్. ఒక 60 ఇంకా 70 కేజీలు హైయెస్ట్ వస్తుంది పర్ డే. అది వచ్చేసి జూన్ జూలై నెలలోనే హైయెస్ట్ ఇಳುవరి ఇచ్చేది. మనకి ఈ పంట నాటుకున్నాం కదా, ఆ నాటుకున్న తర్వాత మనకి మందులు గానీ అవన్నీ కొట్టాల్సి ఉంటది. అంటే మనకి ఏమన్నా చీడపీడలు మేడం అది తక్కువ మందులు ఎవడ మనం ఒక 2 months కో 1 month కో కొట్టుకొని వచ్చు. మరి కలుపు అండి, మరి కలుపు సంగతి ఏమంటారు మేడం? ఇది ఒక పర్ మంత్ ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి. ఎలా తీపిస్తారు? మనుషులను పెట్టారు? మనుషులు పెడతాం, కూలీలు పెడతామా. 250 ఇంకా 300 రూపాయలు కూలి ఇస్తామా. వాళ్ళు ఒక ఎకరాకి ఏం లేదన్నా 10 ఇంకా 12 జనం వస్తే ఒక దినంకి కంప్లీట్ చేసుకోకపోతారు. దీనికి డిసీజెస్ అంటే ఏమేమి వస్తాయండి మేడం? డిసీజెస్ అంటే ఇది ఒకటే వచ్చేది, వేరే యాక్చువల్ ఏమీ వచ్చలేదు. దీనికి ఏమంటారు? దీంతో బెంకి రోగం అంటారు. బెంకి అగ్గి రోగం అంటారు. అగ్గి రోగమా. ఇది మచ్చ వస్తుంది. ఇది తర కోల్డ్ అయినా కూడా అంతా క్లైమేట్ కోల్డ్ అయినాడు ఈ తర యాక్చువల్ వస్తుంది. హీట్ అయినట్లెల్లా సరిపోతుంది. పక్కలోనే ఉండే అట్లా అగ్రికల్చర్ ఆఫీసర్లతో వాళ్ళతో కలిస్తే వాళ్ళ దీంట్లో ఉండేది అగ్రికల్చర్ లో మెడిసిన్ ఇస్తారు, ఎత్తుకొచ్చి మనం కొట్టుకోవచ్చు. డిసీజెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకేం వస్తాయండి దీనికి రోగాలంటే? మేడం రోగాలంటే ఇది ఒకటే వచ్చేది యాక్చువల్లీ. మామూలుగా తిరిగా ఇక్కడ పువ్వు దగ్గర పులుగు పడుతుంది. పులుగు అది మామూలు క్లోరాజిన్ ఆ తర్వాత బెంజైట్ కొట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సార్ అసలు ఈ లిల్లీ పూల పంటని సాగు చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి చాలా మంది చూస్తూ ఉన్నారు రైతులు. మనకి కొత్తగా సాగు చేసే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని తెలీదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకరంలో మనం ఈ లిల్లీ పూల సాగుని చేయాలంటే అసలు ఫస్ట్ నుంచి సాగు విధానం ఎలా ఉంటది? మేడం ఇది ఒక 5 మడకల ఫుల్ జమీన్ అంతా దున్నించుకోవాలి. ఒకసారి ఇంకా 4 సార్లు దున్నించుకోనాల. దున్నించుకొని మళ్ళీ రోటర్ వేసుకొని సాల్ తోలుకోనాల. 2x2 సాల్ తోలుకొని మనం గడ్డి ఎక్కడైనా ఎత్తుకొని వచ్చి మన పక్క వాళ్ళు కొంచెం మన చేను ఇంకా దౌదు అయితే బెటర్. ఎలా అంటే పక్క చేను అంతా ఒకటే ఉంటుంది, దాన్ని ఇంకా వేరే చేను ఇంకా ఎత్తుకొని వచ్చి నాటేసేసుకుంటే మంచిది. మనకి ఇది ఎలా నాటడం అంటే ఎలా నాటుతారు సార్? విత్తనాల నుంచా లేకపోతే? మేడం గడ్డ వస్తుంది ఈ తర వస్తుంది. ఇది మనం పూరా కంప్లీట్ చేసుకోవాలి. ఈ తర ఈ ఆకులు అంతా కంప్లీట్ చేసేసి ఈ ఏర్లో ఈ తర అంతా క్లీన్ చేసుకోవాలి. బేరు అంతా క్లీన్ చేసుకోవాలి. ఏర్లు అంతా కంప్లీట్ చేసేసి 15 దినాలు నీటిలోనే డ్రై చేసుకోవాలి. 15 ఇంకా 20 దినాలు డ్రై చేసుకొని ఎత్తుకపోయి పెడితే మంచిది. ఇది తీసుకెళ్లేసి మనం నాటుకోవచ్చు. నాటుకుంటే మనకి ఎన్ని రోజులకి వీటికి ఆకులు వస్తాయండి? మేడం ఒక మంత్ కంతా ఆకులు వస్తుంది. ఒక అంగుళాలు ఇంకా 2 అంగుళాలు ఇట్లా లోపలికి పెట్టుకుంటే బెటర్. ఓకే, మనం ఇది తెచ్చేసి ఇలా ఇవి స్టెమ్స్ ఇవి నాటుకుంటాం పిలకలు. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ ఎలా ఉంటదండి? మేడం అది కేజీ 20 ఇంకా 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. ఇది ఒక ఎకరానికి ఎన్ని కేజీలు పడుతుంది ఇలాంటిది? 1 టన్ను మేడం. 1 టన్ను. 1 టన్ను అంటే 1000 కేజీలు. 1000 కేజీలు ఇంకా 1100 కేజీలు పడుతుంది. మరి దీన్ని నాటేటప్పుడు మళ్ళీ కూలీలు కావాలి కదా? నాటేతాడు ఒక ఎకరాకి 8 ఇంకా పొద్దు జనం అయితే ఒక దినం కంప్లీట్ చేసుకోవాలి. ఒక ఎకరానికి అప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది కూలీలకి? మేడం ఒక 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 మంత్ అవుతున్నట్లే కలుపు స్టార్ట్ అవుతుంది.
మాడుకోవచ్చు, చేసుకోవచ్చు. ఆహాహా. ఒకసారి కలుపు తీస్తే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళకి 3 ఇంకా 4,000 ఖర్చు వస్తుంది. టోటల్ గా మొత్తం నీటి ఖర్చు ఇవంతా కలిపి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందండి? ఆ తర్వాత పోతే ఒక 70 నుంచి 80,000 మేడం. మరి ఒక ఎకరానికి ఒక నెలకి దిగుబడి ఎంత వస్తుందండి? మేడం స్టార్టింగ్ ఒక మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ కమ్మి వస్తుంది, ఒక 5 ఇంకా 10 కేజీలు వస్తుంది. యాక్చువల్లీ 4 మంత్ అవుతున్నట్లే 10 కేజీలు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఒక పర్ మంత్ అంటే యావరేజ్ గా ఒక మంత్ కి ఒక 50 కేజీలు, యాక్చువల్లీ ఒక 60 ఇంకా 70,000 వస్తుంది మేడం. 60 నుంచి 70,000 వస్తుంది. ఆ తర్వాత ఒక ఎకరానికి ఎంత మెయింటెనెన్స్ అవుతుంది? ఆ తను ఇంకా అక్కడ ఒక నెల వచ్చేసి ఏం లేదని నెలకి 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రతి నెల మనం 15,000 ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ పూల సాగు అంటేనే రిస్క్ వచ్చేసి మనం కోయటం, హార్వెస్టింగ్ చేయడం, మార్నింగ్ వచ్చి ఇది ఇడిపించేది కష్టం మేడం. నవంబరు, డిసెంబరు, జనవరి ఆ 3 months చలి ఎక్కువగా ఉంటుంది, కోల్డ్ అనేది ఎక్కువ. కోల్డ్ ఎక్కువ ఉండే దాన్ని ఇంకా ఇడిపించేది అంత కష్టమవుతుంది. మామూలు ఇంకా 1 year లో 3 నెలలు ఆ తర ఉంటే ఇంక 8 ఇంకా 9 నెలలు ఈజీ, బెటర్. మనకి ఇక్కడ చూస్తే పొలంలో అంతా డ్రిప్స్ కనపడుతున్నాయండి. డ్రిప్ ద్వారానే నీళ్లు పెడుతున్నారా మేడం? డ్రిప్స్ వేసుకోనొచ్చు, కట్టేది వేసుకోనొచ్చా. కట్టేది అంటే డైలీ ఉండాలా మనం కట్టేకే. డ్రిప్ అయితే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఇస్తే 30,000, 30 ఇంకా 40,000 ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఇస్తే 3 years మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. మరి అప్పుడు ఒకసారి మనం వదిలేమనుకోండి పొలానికి నీళ్లు పెట్టడానికి, ఎంత టైం వదలాలి మేడం? ఒక డే అండ్ నైట్ అంటే ఒక 7 ఇంకా 8 అవర్లు ఇచ్చేడిస్తే, నల్ల నేల అయితే ఒక 7 ఇంకా 8 అవర్లు నీళ్లు ఇచ్చేడిస్తే తిరిగి ఒక 10 days వరకు మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఫ్లవర్స్ కట్ చేసి ఉందా? ఇది కట్ చేసినాం మేడం. ఇది ಹೆಚ್ಚು కమ్మి ఒక 20 దినాలు ఇంకా పూలు వచ్చి ఉంటుండే. ఇది 20 దినాలు అయిపోతున్నట్లే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అవుతున్నట్లే మనము కోసేసి కట్ చేసి వేరే సైడ్ పారేసేయడం. ఒక చెట్టు కంటే అసలు ఎంత దిగుబడి వస్తుందండి ఒక చెట్టుకి మామూలుగా? మేడం మెయింటెనెన్స్ పైన పొద్దున ఇంకా 12 ఇట్లా మోస్ట్లో స్టెమ్ వస్తా ఉంటుంది. ఈ తరవే పొద్దున ఇంకా 12 వస్తా ఉంటుంది. ఈ పూల్ని మార్కెట్ కి తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్తారండి మరి అక్కడ? మేడం ఇక్కడ 7 గంటలకు ఇడిపించేస్తామా. 7 గంటలకు ఇడిపించేసి పొద్దున్న 7 పొద్దుకంతాను బులెరో గాడి వస్తుంది. ఇక్కడ ఇంకా మార్కెట్ కి, బెంగళూరుకి పంపించేస్తాము. మీరు డైలీ వెళ్ళాలా లేకపోతే? డైలీ మేము లేదు, గాడి వస్తుంది, గాడికి వేసి లేబర్ వేసి పంపించేస్తే మార్కెటింగ్ కి వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చి అంగడోళ్ళు వచ్చి తీసుకుంటారు. లగేజ్ వచ్చేసి ఇక్కడ ఇంకా విలేజ్ ఇంకా బెంగళూరు మార్కెట్ కి 1 కేజీకి వచ్చేసి 4 రూపాయలు లగేజ్ పడుతుంది. మనకి రైతులు ఈ పంటను సాగు చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ పంట వచ్చేసి సుగంధ రాజా అని దీని పేరు. ఇది కన్నడದಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು సుగంధ రాజా అంటారు. తెలుగులో వచ్చేసి లిల్లీ అంటారు. నల్ల నేల ప్లస్ ఎర్ర నేల సెలెక్ట్ చేసుకొనేసి పెట్టుకుంటే బెస్ట్. తిరిగి ఎకరాకి ఏం లేదు అన్నాను ఒక 60 ఇంకా 70,000 ఖర్చు వస్తుంది. ఒక 3 months అయినాక మీకు అత పెట్టే ఒక 2 months లోనే వచ్చేస్తుంది. అతను ఇంకా అక్కడ మంచి ఇಳುవరి వస్తుంది, తోట బాగుంటుంది, మంచి ఇಳುవరి వచ్చి మనకి కాస్ట్ బాగా వస్తూ ఉంటుంది. సార్ మీరు ఫస్ట్ నుంచి పంటలు సాగు చేస్తున్నారంటే వ్యవసాయమే చేస్తున్నారా? ఇంతకుముందు ఏమైనా చేసేవాళ్ళ? దీనికి ముందు వెటర్నరీలో వర్క్ చేస్తూ ఉంటుంది. మాకి అందులో ఎలా సరిపోలేదు, దానికి అది వదిలేసి అగ్రికల్చర్ ఇది సెలెక్ట్ చేసుకొని చేస్తా ఉన్నాము. దీని జాతిలో వ్యవసాయం చేసుకొని ప్లస్ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ చేసుకొని అది చేసుకుంటాం. షీప్ అండ్ గోట్ కూడా ఉందా మీకు? ఉంది మేడం. ఎన్ని ఉన్నాయండి? మా దగ్గర ఒక 17 ఇంకా 18 ఉంది మేడం. అవునా? ఏ బ్రీడ్ అది? సింధునూరు బ్రీడ్. సింధునూరు అమీన్గఢ బ్రీడ్ ఉంది. ఇప్పుడు ఆ సింధునూరు బ్రీడ్ అని ఆ గొర్రెలు పెంచుతున్నారు కదా, పర్పస్ ఏంటండి వాటికి? పర్పస్ అంటే అక్కడ ఒక 4 ఇంకా 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 3 months అయినాక ఒక 10,000 వరకు అమ్ముకోవచ్చు. ఒక 2,000 ఖర్చు వస్తే ఒక 3,000 లాభం వస్తుంది. మీరు ఆ జాబ్ ఎప్పుడు మానేశారండి? మేడం మేము 2011లో వదిలేసాము. ఓకే, మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి అంటే ఆ జాబ్ బాగుందా, ఇప్పుడు వ్యవసాయం రైతుగా బాగుందండి, ఎలా ఉంది? మా చేస్తే వ్యవసాయమే బెటర్. ఇది ఎవరిది రిస్క్ ఉండేలేదు. మేము పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తే బెటర్. ఆరాంగా చేసుకొని ఆరాంగా ఉండొచ్చు. ఎవరిది రిస్క్ ఉండేది, బాగుంటుంది, అనుకూలం బాగుంటుంది. పొనకపోతే వాళ్ళు రజా అడగాల, మొత్తం ఒకటి ఇంకోటి అంత రిస్క్ ఉంటుంది. అది ఇడిచిపెట్టేసి మనము వ్యవసాయం చేసుకుంటే బెస్ట్. చాలా మంచి మాట చెప్పారు. మీకు ఎవరైతే లిల్లీ
పూల సాగు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఎలా తయారు చేసుకోవాలి భూమి దగ్గర నుంచి, ఈ పంట దిగుబడి ఎంత వస్తుంది, ఎంత ఆదాయం వస్తుందో కూడా చెప్పారు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఇది ఎలా చేయాలి, ఈ పంట సాగు చేయాలి, ఆ విధానం గురించి క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. మీ అందరికీ అర్థమైంది కదా లిల్లీ పూల సాగును ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అర్థమై ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి 70 నుంచి 80 వేల పెట్టుబడి అవుతుంది ఒక సంవత్సరానికి. అలాగే ఖచ్చితంగా 5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. సో మీరు ఎవరైనా ఈ లిల్లీ పూల సాగును చేయాలి అనుకుంటే ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎలాంటి రకమైన నేలలు అవసరం అవుతాయి, ఎలాంటి వాతావరణం ఉండాలి, వాటికి నీటిపారుదల సౌకర్యం ఎలా ఉండాలి, ఇదంతా మీకు అర్థమవుతుంది కదా. సో ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరొక వ్యవసాయానికి సంబంధించిన మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో బోలెడని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అలాగే మన ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్సు రూపంలో ప్రతి ఒక్కటి గైడ్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.